కడప జిల్లాలో రోడ్డు నెత్తిరోడింది. గవ్వల చెరువు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారుపై నుంచి దూసుకెళ్లి లారీ లోయలో పడ్డది. ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మృతి చెందారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు చక్రాయిపేట మండలం కొండ్రుగారిపల్లెకి చెందిన నాగలక్ష్మమ్మ, చిన్న వెంకటమ్మ, నాగయ్య, డ్రైవర్ షరీఫ్, కంటైనర్ డ్రైవర్గా చెప్తున్నారు. ఇక భర్త దినం రోజే ప్రమాదంలో నాగలక్ష్మమ్మ మృతి చెందిన దుర్ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారుపై నుంచి లోయలో దూసుకెళ్లింది కారు. కడప జిల్లాలో గువ్వల చెరువు ఘాట్ రోడ్డు సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 5గురు అక్కడక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బ్రేక్ ఫెయిల్ కావడమే దీనికి కారణంగా తెలుస్తుంది. మృతులంతా కూడా చక్రాయిపేట మండలం కొండ్రుగారిపల్లెకి చెందిన వారిగా గుర్తించారు. నాగలక్ష్మమ్మ, చిన్న వెంకటమ్మ, నాగయ్య, డ్రైవర్ షరీఫ్గా చెప్తున్నారు. డ్రైవర్ షరీఫ్ కంటైనర్ డ్రైవరు. ఇక భర్త దినం రోజే నాగలక్ష్మమ్మ మృతి చెందిన దుర్ఘటన ప్రస్తుతం విషాదం చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. కారుపై నుంచి ఒక కంటైనర్ వేగంగా దూసుకొచ్చి ఏకంగా లోయలోకి వెళ్ళిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 5గురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులంతా కూడా చక్రాయపేట మండలం కొండేపల్లికి చెందిన వారికి గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులించారు. మీరు చూడొచ్చు ఆ విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు ప్రమాద తీవ్రతను మనకు తెలుపుతున్నాయి. ఎంతటి ఘోర ప్రమాదం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వేగంగా వస్తున్నటువంటి కంటైనర్ ఏకంగా కారుపై నుంచి దూసుకెళ్ళి ఓ లోయలోకి దూసుకెళ్లిన పరిస్థితి, లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో పూర్తిగా అటు కంటైనర్ డ్రైవర్ కూడా అక్కడక్కడ స్పాట్లోనే మృతి చెందారు. మరోవైపు కారులో ప్రయాణిస్తున్న వారు కూడా మృతి చెందిన పరిస్థితి. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి ఎంతటి ప్రమాద భీభత్సం కొనసాగుతుందో. డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. కడప జిల్లాలోని చక్రాయపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు ఇదే జిల్లా దువ్వూరు మండలం చింతకుంటలో కూడా కారు బోల్తా పడిన ఘటనలో మరో 2 కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కర్నూలు నుంచి తిరుపతి వస్తుండగా ఆ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కడప జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి అక్కడ స్థానికంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరగకుండా అధికారులు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లాలో గువ్వల చెరువు ఘాట్ సమీపంలో చింతకొమ్మదిన్న పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారును కంటైనర్ ఢీకొట్టింది. కంటైనర్ లోయలో పడిపోయింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారు పూర్తిగా నుజ్జునుజ్జింది ఈ ప్రమాదంలో. ఆ కారు నుంచి కంటైనర్ కూడా అతి వేగంగా దూసుకెళ్ళి నేరుగా లోయలోకి వెళ్ళిపోయింది. ఇటు కారు అటు లారీ ఈ 2 కూడా పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ 5గురు స్పాట్లోనే మృతి చెందిన దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం కడప జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి స్థానికంగా మృతి చెందిన బంధువులు రోదనతో ఒక్కసారిగా ప్రాంతమంతా కూడా పూర్తిగా విషాదకర పరిస్థితి నెలకొన్న పరిస్థితి. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మా ప్రతినిధి కిషోర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. నాన్న చనిపోయినారు సార్. 11 రోజుల దినం నిన్న అయిపోయింది. కథ తెప్పించి పొద్దున ఇంకా నీళ్లు చల్లించుకున్నారు. ఇంకా అమ్మ ఇంకా దియ్య చూడ్డానికి అనేసి వెహికల్ తీసుకొని అదే మా చిన్నమామ, మా అమ్మ, మా వదిన కలిసి వస్తున్నారు సార్. అంత లెక్కలు చూసుకున్నారు. ఇంకా ఐవారిపల్లి అయిపోయింది, వేంపల్లి, ఎరుగుంట్లు అయిపోయింది. తర్వాత దువ్వూరు చూసుకొని ఇట్లా ఇంకా మా అమ్మ వాళ్ళది గువ్వల చెరువు చూసుకొని మళ్ళీ కోనంపేటలో చూసుకొని ఇంక ఇంటికి వెళ్దామని వస్తున్నారు. అమ్మ వాళ్ళు ఇక్కడ ఘాట్లోకి వచ్చినా కూడా మాకు ఫోన్ చేశారు. ఘాట్ ఎక్కినాము, సగంలోకి వచ్చినాము, ఇంకా అది చూసుకొని బయలుదేరుదామని. స్లోగానే రాండి అని చెప్పినామా. అంతలో ఇంకా వెహికల్ అది పెద్దది వెహికల్ ఉంటుంది కదా, లారీ కంటైనర్ వచ్చేసి అమ్మ వాళ్ళ కారు మీద నుంచి ఎక్కి నుజ్జు చేసి అది ఇంకా వెళ్ళిపోయి అటు లోయలోకి పడిపోయింది సార్. వాళ్ళేమో నిదానంగా వస్తున్నారు. అంతకుముందే 3 కార్లు తగిలిస్తున్నాడంట. వాళ్ళు పక్క తీసుకున్నారు, వీళ్ళు స్లోగా వస్తున్నారు. ఇంకా పక్క పోతారులే ఇట్లా అని ఇంకా దాని మీద ఎక్కి ఇంకా అట్లా జరిగింది సార్. స్పాట్ డెడ్ చనిపోయినారు. అమ్మ మీతో చివరిగా మాట్లాడిన మాటలు ఏంటమ్మా? అమ్మ మీతో మాట్లాడినప్పుడు మాట చివరిగా ఎప్పుడు మాట్లాడింది మీ అమ్మ? పొద్దున
ఏమని మాట్లాడారు? ఇంటికి పోతానమ్మా అంటే సరే భద్రంగా ఉండు, నేను మళ్ళీ వస్తాంలే దియ చూడడానికి అని చెప్పినాను. మీదే ఊరు? మాది అత్తగారు కోనంపేట కాపల్లి. అక్కడికి వస్తాను మీ అమ్మ దియ చూడడానికి అంత లెక్కలో చూడడానికి వస్తున్నారు సార్. ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. నిన్న గత వారం 9 రోజుల కిందట వాళ్ళ భర్త చనిపోయినాడు సార్. వాళ్ళ భర్త చనిపోయిన తరుణంలో బంధువులు ఉన్నారు చుట్టుపక్కల పల్లెల్లో. ఆ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు మా ఊరిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ దీపం చూడడానికి వచ్చి ఇది యాక్సిడెంట్ మృత్యు వెంటాడింది. వాళ్ళు ఇది జరిగింది సార్. ఆమె అత్త అవుతుంది సార్. అంటే మీకు ఏమని చెప్పి వెళ్ళారు? మాకేం చెప్పలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. ఇంట్లో అందరూ రాత్రి కథ జరిగింది, మేలుకోన్నారు, అందరూ పండుకోన్నారు. తర్వాత ఆమె ఎవరికి ఏం చెప్పుకోకుండా ఈ నలుగురు కలిసి బండి తీసుకొని వచ్చినారు. ఇలాంటిది జరిగింది సార్ ఈ దుర్ఘటన. అంటే గోలచేరులో కొంతమంది బంధువులు ఉన్నారు సార్. గోలచెరువు ఇక్కడ ఉంది కదా, గోలచెరువు. ఆ గోలచెరువులో మన బంధువులు ఉన్నారు. ఆ బంధువులు చూడడానికి వచ్చింది సార్. ఆడ చూసి ఇంటికి వచ్చేద్దామని ఆమె వచ్చి రావడానికి ప్రయత్నించినారు. అయ్యవారిపల్లె ఇక్కడ కొన్ని పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెలు దువ్వూరు అంతా చూసుకొని వచ్చి తరుణంలో ఈ గోలచెరువులో చూసి ఇంటికి వచ్చే గోలచెరువు ఘాటు నెక్స్ట్ అంతా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ జరగడం జరిగింది సార్. అది సార్ అదే సార్ మా చెల్లెలు చెప్పినట్టే అంతే. యాక్చువల్గా నిన్న 13 రోజులు దినం అయిపోయింది మా డాడీ చనిపోయి. తర్వాత అదే మార్నింగ్ 2:30కి బయలుదేరినారు. అంటే బంధువుల ఇళ్ళ కాడికి దినం కార్యక్రమం అయిపోయింది, చూడడానికి ప్రాసెస్ ఉంటుంది, దీపం చూడడానికి ప్రాసెస్ ఉందని. అక్కడ నుంచి అదే ఫస్ట్ వేంపల్లె చూసుకున్నారు. తర్వాత అయ్యవారిపల్లె, ఎర్రగుంట్ల, దువ్వూరు కంప్లీట్ చేసుకొని గోల్చెర్లు మేనమామ అదే మా మామ ఉంటే అన్నుంటే అటు చూసుకొని కోనంపేట మా చెల్లెలు ఇంట్లో దీపం చూసుకొని ఇంకా నుంచి మా ఇంటికి రావాల్సింది సార్. వాళ్ళు మధ్యలో ఇలా జరిగింది. మొత్తం 3 సార్. డ్రైవర్తో కలిపితే 4. మా పిన్ని, మా వదిన, తర్వాత మామగారు దీపం చూడడానికి దువ్వూరు నుంచి తర్వాత ఇట్లా కడప ఈ రూట్ వెళ్తారు. గోల్చెరువు చూస్తున్నారు. తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం వల్ల మా వదిన గారికి చిన్న పాప, బాబు, ఇంకో వాడు మా కొడుకు, తర్వాత మా అమ్మగారికి 2 కూతుర్లు, ఒక అబ్బాయి, తర్వాత మా పిన్నికి వచ్చేసి ఒక అబ్బాయి, 3 కూతుర్లు. 2 కూతుర్లకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక కూతురికి పెళ్ళి కావలేదు, అబ్బాయికి కూడా పెళ్ళి కాలేదు. ఈ రోడ్డు ప్రమాదం వల్ల చాలా ఇట్లా వెళ్ళడం వల్ల అనవసరంగా ఈ ఘాట్ రోడ్లో మరణం చెందడం చాలా ఘోరంగా ఉంది. మాకు తట్టుకోలేక ఉన్నాం. అసలు అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాటుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ సరిగ్గా ఏదైతే అన్నమయ్య జిల్లా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ఎదురుగా కంటైనర్ వస్తుంది, ఇటువైపు నుంచి కారు వెళ్తుంది. ఆ కారు వెళ్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా కంటైనర్ బైక్ ఫెయిల్ కావడంతో కారుని ఢీకొంది. అక్కడి నుంచి ఏదైతే మనం సరిగ్గా ఇప్పుడు ఏదైతే థ్యాంక్ యూ అన్నమయ్య కడప జిల్లా అని కడప డిస్టిక్ అన్నటువంటి బోర్డు దగ్గర నుంచి సరిగ్గా దాదాపు ఇదే విధంగా ఈడ్చుకుంటూ వచ్చింది. ఆ కారుని ఈడ్చుకుంటూ వెళ్ళి మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో ప్రధానంగా మనం గమనించవచ్చు. ఇదే ప్రాంతం నుంచి ఇట్లా ఈడ్చుకుంటూ ఆ కారును ఇక్కడికి ఏదైతే కంటైనర్ ఇక్కడ సరిగ్గా ఈ ప్రాంతానికి సరిగ్గా ఏదైతే మనం ఇప్పుడు ఫైర్ ఇంజన్ ఉంది, ఫైర్ ఇంజన్కు ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే రక్షణ కంచె ఉందో ఆ కంచెను ఢీకొంది. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో కూడా ఏదైతే కారుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కంటైనర్కు సంబంధించినటువంటి అవి ఏవైతే ఉన్నాయో పార్ట్స్ అవి కూడా రోడ్డుపై కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. ఇవన్నీ కూడా ఓ రకంగా గగురుపాటు కొలిచే దృశ్యాలనే చెప్పవచ్చు. ఓ రకంగా మృతు ఏదైతే అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఒక రకంగా చక్రాయపేట మండలం కొండుగారిపల్లెకు చెందినటువంటి నాగయ్య, అదేవిధంగా నాగలచుమ్మ, అదేవిధంగా ఏదైతే కారు డ్రైవర్ మృత్యువాత పడడం జరిగింది. అదేవిధంగా కంటైనర్ ఒక్కసారిగా కూడా
ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ విజువల్స్లో మనం గమనించవచ్చు. ఇక్కడంతా జనాలు గుమిగూడు ఉన్నారు. ఆ జనాలు గుమిగూడినటువంటి ప్రాంతానికి ఏదైతే థ్యాంక్ యూ అని అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డు సరిగ్గా ఆ బోర్డును నుంచి దూసుకెళ్ళి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 4 మృత్యువాత పడడం జరిగింది. 4 కారులో ఉన్నటువంటి వారు, ఒకరు కంటైనర్ డ్రైవర్. మొత్తమే చూస్తుంటే మాత్రం ఏదైతే కంటైనర్లో అదేవిధంగా కారు చూడొచ్చు, కారు ప్రధానంగా మనం విజువల్స్లో కారు కూడా చూడొచ్చు. కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి, అంటారు ఒక రకంగా మృతదేహాలు కూడా ఇందులో చిక్కుకుపోయాయి. వీటిని ఎవరైతే ఫైర్ స్టేషన్ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఇక్కడ చేరుకున్నారు. ఆ చేరుకున్న సందర్భంలో కూడా వారంతా కూడా కట్టర్ల సహాయంతో అక్కడ మృతులను కూడా బయటకు తీసిన పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు, అక్కడ ప్రధానంగా ఏదైతే విజువల్స్లో మనం గమనించవచ్చు, అక్కడ లారీ దాదాపు కిలోమీటర్ మేర దూసుకెళ్ళి అక్కడ కంటైనర్ వెళ్ళడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు కారుకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏవైతే పార్ట్స్ మొత్తం కూడా రోడ్డుపై కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా ఎంత వేగంగా కంటైనర్ వచ్చిందో, అదేవిధంగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ రకంగా సర్దుబాటు చేసుకున్న పరిస్థితి. అక్కడ చూడొచ్చు మనం ప్రధానంగా విజువల్స్లో మనం గమనించవచ్చు. ఏదైతే ఖచ్చితంగా లారీ లోయలో పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటైనర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఆ కంటైనర్ దగ్గరకు వెళ్ళడానికి సాధించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే ప్రధానంగా ఈ ఒక లోయ ప్రాంతం గువ్వల చెరువు ఘాట్ అంటే ప్రమాదాలకు నిలయం. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా సరే మృత్యువాత పడక తప్పదు. ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ లోయలో పడి మృత్యువాత పడక తప్పదు. అయితే మనం ప్రధానంగా చిన్నగా నడిచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏదైతే లోయ లారీ ఉన్నటువంటి ఏదైతే కంటైనర్ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా లోయ ప్రాంతం, ఇది ఒక రకంగా దట్టమైనటువంటి ప్రాంతం. ఒక రకంగా ఈ గువ్వల చెరువు ఘాట్ అంటే దట్టమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలోకి వెళ్ళే ప్రయత్నం చిన్నగా చేద్దాం. ఎందుకంటే కొంత సాహసంతో కూడుకున్నటువంటి పని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా లారీ లోయలో పట్టడంతో కూడా అక్కడ వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా మీకు ఎలా దూసుకెళ్ళింది, లారీ ఎక్కడ పడింది అన్నటువంటి విషయాన్ని ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఒక రకంగా లోయ ఇదంతా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. ఒక్కసారిగా ఏదైతే కారును గుద్దుకున్న తర్వాత ఎంత వేగంగా ఈ లారీ అంటే కంటైనర్ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా కంటైనర్ అంత వేగంగా వచ్చిందంటే ఆ కారులో ఉన్నటువంటి 4 కూడా మృత్యువాత పడ్డారు. వీళ్ళంతా కూడా చక్రాయపేట మండలం కొండుగారిపల్లెకి చెందిన వాళ్ళు. వీరు ఏదైతే భర్త మృతి చెందడంతో దువ్వూరులో ఉన్నటువంటి తన సమీప బంధువు ఇంట్లో దీపం చూసేందుకు వెళ్ళింది. ఆ తర్వాత దీపం చూసి అక్కడి నుంచి నేరుగా లక్కిరెడ్డిపల్లె ఉన్నటువంటి కోడంపేట ప్రాంతంలో ఉన్నటువంటి తన బంధువుల ఇంట్లో దీపం చూసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఓ రకంగా ఇది చూస్తే అది పెద్ద భయంకరమైనటువంటి ప్రాంతం. ఒక రకంగా పూర్తిగా లోయ. మనం చూడొచ్చు కంటైనర్ వద్దకు వచ్చాం, ఎంతో సాహసంతో కంటైనర్ వద్దకు వచ్చాం. ఇక్కడ కూడా కంటైనర్కి సంబంధించి ఏదైతే టైర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఏ స్థాయిలో లారీ డ్రైవర్ అంటే కంటైనర్ ఎంత వేగంగా వచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదైతే బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగింది. ఒక రకంగా ఏదైతే అన్నమయ్య జిల్లాకు ప్రారంభమైనటువంటి రహదారి ప్రాంతం, ఈ ప్రాంతానికి వచ్చాక ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో కూడా తను అదుపు చేసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ప్రధానంగా ఎవరైనా డ్రైవర్ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రాణాలను కాపాడుకునే క్రమంలో కూడా అటు ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ అదుపు తప్పి ఏదైతే బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనం ఒక్కసారిగా కూడా దూసుకొచ్చింది. కారుపైకి దూసుకురావడంతో ఒక్కసారి కూడా కారు నుజ్జునుజ్జైన పరిస్థితి. మరోవైపు కారుకు సంబంధించినటువంటి ఏదైతే స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా రోడ్డుపై ఉన్నటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు ఇక్కడ కంటైనర్ పూర్తిగా ఏదైతే టైర్లు కూడా పూర్తిగా బయటపడిన పరిస్థితి. అంటే
దీన్ని బట్టి చూస్తే ఎంత వేగంగా అంటే చాలా వేగంగా, అది కూడా అందులో ఒక మలుపు, ఈ మలుపులో ప్రధానంగా మనం ఏం చేస్తున్నామంటే ప్రధానంగా ఈ మలుపులో అంటే వేగంగా వస్తుంది. ఒక్కసారిగా బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు డ్రైవర్, కానీ బ్రేక్ వేసే ప్రయత్నంలో బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ బ్రేక్ ఫెయిల్ అయిన క్రమంలో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి ఏదైతే కారును తప్పించే ప్రయత్నం చేశాడు, ఆ కారును తప్పించే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఆ కారు వేగంగా దూసుకురావడంతో కూడా ఒక్కసారిగా కూడా కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు ఎవరైతే నాగయ్య, నాగలచ్చమ్మ, అదే నాగమల్లమ్మ, ముగ్గురితో పాటు డ్రైవర్ షరీఫ్ కూడా మృతి చెందడం జరిగింది. మరోవైపు ఏదైతే కంటైనర్కి సంబంధించి కంటైనర్ డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఎంత వేగంగా ఈ లారీ దూసుకొచ్చిందో అన్నటువంటి విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రమాదం జరిగిన తీరును కూడా ఆయన గమనించారు. ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత కూడా ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలానికి చేరుకొని అసలు ప్రమాదానికి జరగడానికి గల కారణాలపై కూడా ఆరా తీశారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ లారీ ఏదైతే కంటైనర్ డ్రైవర్ కూడా ఇక్కడ మృత్యువాత పడిన పరిస్థితి. ఓ రకంగా కంటైనర్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. అయితే కంటైనర్ పూర్తిగా దెబ్బతినింది, ఎక్కడే కానీ మృతదేహం కనిపించడం లేదు. అంటే ఓ రకంగా చెట్ల మాటన ఎక్కడో మృతదేహం పడిపోయి ఉండవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే హెవీ లోడ్తో వస్తున్నటువంటి వాహనం కాబట్టి, అది కూడా బ్యాటరీలు కడపకు తీసుకొస్తున్న తరుణంలో ఒక్కసారిగా గువ్వల చెరువు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏదైతే కంటైనర్ వాహనానికి పూర్తిగా ఏదైతే కంటైనర్ వాహనానికి బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలపై కూడా అటు ఆరాధిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదం ఎందుకు జరిగింది, అసలు గువ్వల చెరువు ఘాట్ అంటే ప్రమాదాలకు నిలయంగా మారింది. గతంలో కూడా మనం పలుమార్లు చూసాం, పలు సంఘటనల్లో కూడా ఏదైతే ప్రమాదాలు జరిగాయి, ఎవరు కూడా బ్రతికినటువంటి పరిస్థితి ఆనవాళ్ళు లేవు. కానీ ఈరోజు జరిగిన ఘటనలో దాదాపు కంటైనర్ డ్రైవర్తో పాటు కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు కూడా మృత్యువాత పడ్డారు. వీరంతా కూడా చక్రాయపేట మండలం కొండ్రుగారిపల్లి నుంచి ఏదైతే తొలుత దువ్వూరుకి వెళ్ళారు. దువ్వూరుకి వెళ్ళి ఆ తర్వాత ఎక్కడికి మన లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేటకు వెళ్ళే క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మనం ప్రధానంగా చూడవచ్చు, కంటైనర్ కూడా పూర్తి స్థాయిలో నుజ్జు అయిన పరిస్థితి, బ్యాటరీలు కూడా చెల్లాచెదురుగా పడ్డాయి. అంటే ఓ రకంగా కంటైనర్ ఎంత స్పీడ్గా ఎంత వేగంగా వచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కంటైనర్లో బ్యాటరీలతో వస్తుంది, ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. అసలు బ్రేక్ ఫెయిలే ప్రధాన కారణమా లేకుంటే మరే ఇతర కోణమా అన్నటువంటి కోణంలో కూడా అటు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా కంటైనర్ అక్కడి నుంచి వేగంగా వస్తుంది, అంటే ఒక రకంగా డౌన్ ప్రాంతం, అంటే అటువైపు ఎత్తు ప్రాంతం పల్లంగా ఉంటుంది, ఇటువైపు దిగువ ప్రాంతం కాబట్టి దిగువగా వేగంగా వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఇప్పటికే ఇక్కడికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేరుకోవడం జరిగింది. హర్షవర్ధన్ రాజు చేరుకొని ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఆరా తీయడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఇరుక్కుపోయినటువంటి ఎవరైతే నలుగురు ఉన్నారో వారిని ఫారెస్ట్ అధికారులు కట్టర్ల సహాయంతో వెలికి తీశారు. మరోవైపు డ్రైవర్ కూడా ఎక్కడ పడి ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా ఇది పెద్ద లోయ ప్రాంతం. మనం ఇక్కడి నుంచి విజువల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రోడ్డు దాదాపు చాలా దూరం ఉంది. అంటే కంటైనర్ ఏ స్థాయిలో లోయలోకి వెళ్ళిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఓ రకంగా కంటైనర్ ఒక్కసారిగా దూసుకొచ్చి లోయలో పడిందంటే, కారు నుజ్జు అయిందంటే వేగం ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో ఏదైతే కంటైనర్లో ఉన్నటువంటి బ్యాటరీలు కూడా చెల్లాచెదరుగా పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే కంటైనర్ వేగంతో పాటు అటు బ్రేక్ ఫెయిల్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఒక రకంగా చెప్తే ఏదైతే భర్త అనంతలోకాలకు వెళ్ళిన తర్వాత భార్య కూడా అనంతలోకాలకు వెళ్ళిన ఘటన ఏదైనా ఉందంటే అది కడప జిల్లాలో ఈరోజు జరిగినటువంటి
గువ్వల చెరువులో ఘాట్లో జరిగినటువంటి ఘటనే. అంటే ఒక రకంగా భర్త చనిపోయిన దినం రోజే భార్య కూడా మృత్యువాత పడినటువంటి ఘటన ఇది. అటు ఏదైతే కోనంపేట వాసులను తీవ్రమైనటువంటి వేదనకు గురి చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చక్రాయపేట మండలం ఆ ప్రాంత వాసులకు కూడా హృదయ విదారక ఘటన అని చెప్పవచ్చు. ఒక రకంగా కన్నీటి సందర్భమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఏదైతే చక్రాయపేట మండలం కొండ్రుగారిపల్లెకు చెందినటువంటి ఈమె ఏదైతే తన భర్త చనిపోవడంతో ఇంట్లో వారిని చూసేందుకు కూడా అక్కడికి వెళ్ళింది, తన బంధువులను వెళ్ళేందుకు కూడా అక్కడ వెళ్ళడింది. అయితే దువ్వూరులో వారిని బంధువులు ఇంట్లో దీపం చూసి ఆ తర్వాత ఏదైతే కోనంపేటకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా సరిగ్గా సరిహద్దు ప్రాంతం ఏదైతే కడప సరిహద్దు ప్రాంతం ముగిసింది, అన్నమయ్య జిల్లా సరిహద్దు ప్రాంతం చేరుకుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా మృత్యువు వెంటబడిందనే చెప్పవచ్చు. సరిగ్గా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏదైతే లారీ ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ కావడం, ఆ తర్వాత మృత్యువాత పడ్డం, అంటే దాదాపు కారులో ప్రయాణిస్తున్నటువంటి 4 చనిపోవడంతో పాటు కంటైనర్లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కేవలం బ్రేక్ ఫెయిల్ కావడమే. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో దాదాపు ఇక్కడి నుంచి రోడ్డు సుదూర ప్రాంతంలో ఉంది. అంటే ఒక్కసారిగా ఎంత వేగంగా, అంటే ఒక రకంగా ఇది పల్లె ప్రాంతం కాదు, దిగువ ప్రాంతం కావడంతో ఆ కారు ఏదైతే కారును ఢీకొన్న తర్వాత కూడా ఒక్కసారిగా ఇక్కడికి రావటం అంటే ఒక రకంగా దాదాపు 2 కిలోమీటర్ల మేర ఏదైతే కంటైనర్ వచ్చి ఆ తర్వాత ఇక్కడ జరిగిందంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రమాదాలకు నిలయం గువ్వల చెరువు ఘాట్. అయితే ఒక రకంగా ఇక్కడంతా కూడా ఆయిల్ కారణంతో కూడా జారిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా ఏదైతే ఆయిల్ ట్యాంకర్ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ ఘటన ఒక రకంగా అందరినీ కలిచివేస్తుంది. ఒక రకంగా అక్కడ కోనంపేటలో శోక సముద్రంతో మిగిలిన పరిస్థితి. మరోవైపు స్వస్థమైనటువంటి కొండ్రుగారిపల్లెలో కూడా శోక సముద్రములు. భర్త చనిపోయిన తర్వాత దీపం చూసేందుకు వెళ్ళినటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగడం ఒక రకంగా కొండ్రుగారిపల్లె గ్రామస్తులను కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. అదేవిధంగా శోక సముద్రంలో మునిగిన పరిస్థితి. ప్రమాదాలు జరగకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా అధికారులు సూచికలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, గువ్వల చెరువు ఘాట్ నుంచి. ఈరోజు మనం అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ దగ్గర హర్యానాకు చెందినటువంటి అమర్రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి కంటైనర్ వెహికల్ అతివేగంగా అజాగ్రత్తగా అక్కడ రాయచోటు వైపు నుంచి కడప వైపు వెళ్తూ ఉండి కడప నుంచి గువ్వల చెరువు ఘాట్కు వెళ్తున్నటువంటి కారును ఢీకొట్టడంతో కారులో 4 అక్కడికడే చనిపోవడం జరిగింది. అలాగే ఆ కంటైనర్ కూడా 40 అడుగుల లోతులో పడిపోయి డ్రైవర్ కూడా మరణించున్నాడు. మేము ఫైర్ సిబ్బంది అలాగే కడప పోలీస్ CK గారు వాళ్ళ యొక్క సిబ్బంది యొక్క సహకారంతో, ఫైర్ స్టాఫ్ యొక్క సహకారంతో గ్యాస్ కట్టల ద్వారా కారును తొలగించి ఆ డెడ్ బాడీని బయటకు తీయడం జరిగింది. అలాగే రెస్క్యూ టీం ద్వారా మేము కూడా ఇప్పుడు ప్రస్తుతము కంటైనర్లో ఉన్నటువంటి డెడ్ బాడీ తీసే ప్రయత్నం చేస్తున్నాము. ఆ బాడీ కూడా తీసిన తర్వాత పూర్తిగా కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేయిస్తాం. మృతులు చక్రాయపేట మండలం కొండగారిపల్లికి సంబంధించినటువంటి మృతులుగా మాకు ప్రాథమికంగా తెలిసింది. అలాగే కంటైనర్కి సంబంధించిన డ్రైవర్ యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన వచ్చేసి సుమారుగా 6:30 గంటల ప్రాంతంలో జరిగింది. అప్పటి నుంచి మేము సహాయక చర్యలు చేపట్టి రాబోయే సిబ్బందికి కానీ ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసి అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం. కంటైనర్లో పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతానికి ఒక బాడీ కనిపిస్తూ ఉంది. ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాని తర్వాత మనం తెలియజేస్తాం. మృతులు వచ్చేసి ఒకరు వల్లెపు చిన్న వెంకటమ్మ, బుజ్జిగారి నాగయ్య, వల్లెపు నాగలక్ష్మ, అలాగే వెహికల్ డ్రైవర్ కమ్ ఓనర్ షేక్ షరీఫ్, వీళ్ళందరూ కూడా చక్రాయపేట మండలం సంబంధించిన వాళ్ళు. మొత్తానికి పేర్లు లేదు, ఎవరైనా రావాల్సిన
అది టాప్ లేపు టాప్ లేపు టాప్ 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 లేపుతారు ఉండండి టాప్ లేపు చిన్నగా అది టాప్ లేపు టాప్ లేపు టాప్ 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 లేపుతారు ఉండండి టాప్ లేపు చిన్నగా